ప్రసాద్ ఇసుక బస్తాలు, గ్రావెల్, మట్టి, సిమెంట్ బస్తాలు తెప్పించి తాత్కాలిక మరమ్మతులు చేయించారు. వరద నీరు రాకుండా రాత్రంతా కరకట్టపై గస్తీ తిరుగుతూ ఎక్కడ నీరు వస్తుందో అక్కడ ఇసుక బస్తాలు వేస్తూ కట్టను పటిష్టపరిచారు. సోమవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో అక్కడికి చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ వెంకటరెడ్డి పరిస్థితిని సమీక్షించారు. తెల్లవారులు కరకట్టపై గస్తీ తిరుగుతూ కట్టలను కాపాడారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో సముద్రంలో పాటు కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు. కృష్ణానది వరదల సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు అనగాని శివప్రసాద్ చేసిన సేవలు హర్షణీయమని ప్రజలు, పార్టీ నాయకులు కొనియాడుతున్నారు. అతను రాజకీయ నాయకుడు కాదు, టీడీపీ పార్టీలో ఏ విధమైన పదవులు కూడా లేవు. తన తమ్ముడు రాజకీయ నాయకుడు కావడంతో తమ్ముడు ఆజ్ఞలను శిరసా వహిస్తూ చెప్పిన పనిని సక్రమంగా చేయడం ఆయన గురుతర బాధ్యతగా భావించారు. అతనే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరుడు శివప్రసాద్. గత 2 రోజులుగా తీర ప్రాంతాన్ని వణికించిన కృష్ణానది వరదల సమయంలో తాను నిస్వార్థంగా అందించిన సేవలను పలువురు కొనియాడుతున్నారు. కృష్ణానదికి మునిపనుడు రాని భయంకరమైన వరదలు రావడంతో ముందస్తు చర్యల్లో భాగంగా శివప్రసాద్ కరకట్టపై అపర భగీరథుడిలా తన సోదరుడు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచనలతో నిద్రాహారాలు మాని 2 రోజుల పాటు కరకట్టపై విశేష సేవలు అందించారు. కరకట్టపై తన సహచరులతో బట్టిపూలు మండలం బోలేరు నుంచి పెనుముడి వరకు, అక్కడి నుంచి లంకవేదెబ్బ గ్రామం వరకు ఉన్న దాదాపు 50 కిలోమీటర్ల దూరం కరకట్టను కాపాడుకుంటూ వచ్చారు. గతంలో 2009లో సంభవించిన వరదల నేపథ్యంలో రేపల్లపట్నానికి వరద ముంపు రాకుండా ఉండేందుకు అనేక చర్యలు చేపట్టారు. ఎప్పటికప్పుడు కరకట్ట పటిష్టతను గుర్తించి ఉన్నత అధికారులకు సమాచారం అందజేసి తన సిబ్బందితో ఇసుక బస్తాలు తెప్పించి సిమెంట్ బస్తాలు వేయించడంతో పాటు మట్టి తరలించి కరకట్ట పటిష్టతను మెరుగుపరచడానికి విశేష కృషి చేశారు. ఓలేరు, రావి అంతరం గ్రామాల మధ్య కరకట్టపై వివిధ చోట్ల వరద నీరు పైకి ప్రవహించడంతో పాటు రోడ్డు కింది భాగంలో నీరు ఊలబడి ఉబికి రావడంతో కరకట్ట దిగిపోతుందని ప్రచారం జరిగింది. అయినా ఏమాత్రం లెక్క చేయకుండా ఓలబారిన కరకట్టను ఇసుక బస్తాలు, మట్టి తరలించి అప్పటికప్పుడు పటిష్టపరిచి కోతకు గురి కాకుండా మెరుగుపరిచారు. ఆదివారం నుంచి సోమవారం అర్ధరాత్రి వరకు కరకట్టపై కాపలా ఉండి ఎటువంటి విపత్కర పరిస్థితులు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. తన సోదరుడు శివప్రసాద్ దగ్గరుండి అన్ని విధాల రక్షణ చర్యలు తీసుకోవడంతో రేపల్లపట్నానికి పెను ప్రమాదం తప్పిందని తెలుసుకుని హర్షం వ్యక్తం చేశారు. సోదరుని సూచనల మేరకు జిల్లా అధికార యంత్రాంగంతో మమేకమై కరకట్టను బలోపేతం చేశారు. శివప్రసాద్ చూపించిన ధైర్య సాహసాలు పనిచేయాలనే తపన, పట్టుదల స్ఫూర్తినిచ్చాయని పలువురు నాయకులు అంటున్నారు. శారదా ఐటీఐ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించినట్లు కళాశాల కరెస్పాండెంట్ బడుగు వెంకటనారాయణ తెలిపారు. 2022-2024 సంబంధించినటువంటి విద్యార్థులకు ఎలక్ట్రికల్ మరియు ఫిట్టర్ ట్రేడింగ్లో చదివినటువంటి వారికి నిన్న సాయంత్రంతో పరీక్షలు పూర్తయ్యాయి. ఈరోజు జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. ఈ జాబ్ మేళా కొరకు 2 కంపెనీలు ప్రస్తుతం వచ్చి ఉన్నాయి. ఒకటి కోల్గేట్ పామోలివ్ కంపెనీ, 2 యూనిచామ్ కంపెనీ శ్రీ సిటీ తడ నుంచి వచ్చి ఉన్నారు. వీరు హాజరైనటువంటి 26 మంది విద్యార్థులకు మరి ఎగ్జామినేషన్ పెట్టి ఇంటర్వ్యూ చేసి వారిని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో 20 మంది విద్యార్థులు మరి ఎగ్జామినేషన్లో మంచిగా రాశారని చెప్పని సార్ చెప్తున్నారు. పిల్లలందరూ కూడా మంచి వృద్ధిలోకి రావాలని చెప్పని, మంచి ట్రైనింగ్ పూర్తి చేసుకుని మంచి శాలరీ తీసుకుంటూ మరి ఫ్యామిలీకి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఈ జాబ్ మేళాకు ఆఫీసర్గా దీనికి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ ఆఫీసర్గా శ్రీ మండే ప్రసాద్ గారు వ్యవహరించారు. వారికి కూడా దీనంతా చేసి కష్టపడి చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మహిళలకు పౌష్టిక ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారిని అనసూయ తెలిపారు. అర్థమైందమ్మా, వాళ్ళు ఇచ్చే వేసిన చెక్క కానీ, రాగి పిండి కానీ, అటుకులు కానీ, ఖర్జూరాలు కానీ, ఇవన్నీ కూడాను మీకు శరీరంలో రక్తం పెంచేవన్నమాట. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. పల్లెకల్లోని అనాథాశ్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని పేటేరు గ్రామంలోని రామమందిరానికి చెందిన జనసేన యూత్ నాయకులు భోజనం ఏర్పాటు చేశారు. సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని పేటేరు గ్రామంలోని రామమందిరానికి చెందిన
జనసేన యూత్ నాయకులు ఆలమూడి గ్రామంలోని అనాథాశ్రమానికి భోజన వసతి కల్పించారు. తొలుత కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వరద సహాయ చర్యలు సేవలందించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. పంట నష్టం అంచనాలు సక్రమంగా చేయాలి. సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. కరకట్ట రక్షణ చర్యలతో తప్పిన పెను ప్రమాదం ఊపిరి పీల్చుకున్న రేపల డివిజన్. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 30 నిమిషాలు ప్రసారమయ్యే SSC న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.